రాజశేఖర్ గారు అన్నది కోసం తప్పుడు దేవుని సమయాలు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. అది చాలా సంతోషం. ఈ యొక్క ప్రదేశానికి దేవుడు నన్ను తీసుకొని వచ్చి ఉన్నాను. కరెక్ట్గా నాకు బాగా గుర్తు, లాస్ట్ ఇయర్ మొదటి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వచ్చాను. ఆదివారం నాడు మొదటి ఆదివారం నాడు అలాగా మళ్ళా మొదటి ఆదివారం ఆగస్టు ఈ సంవత్సరంలో రేపు మరి ఆరాధనలు పాల్గొనడానికి నేను సహాయం చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను పాస్ గారి కోసం. ఎందుకంటే ఆయన నాకు పంచమి చాలా తక్కువ కాలం అయినప్పుడు కూడా ఆయన యొక్క భారం నాకు ఎంతో ప్రోత్సహించింది. దేవుడు అయితే ఈ దినాన్ని నేను మరి ఈ మధ్యలోకి ఇలాగా సేవకుల ద్వారా రావడం దేవుడు నడిపించిన మంచి కార్యం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది నన్ను గుర్తుపట్టారని? నాకు అందరూ గుర్తులేరు కానీ పెద్ద ఆయన కూర్చున్నారు కానీ బాగా అక్కడే కూర్చున్నారు. 2 సంవత్సరాలు కూడా మరలా అక్కడే ఉన్నారు. అంటే దేవుని సన్నిధిలో ఒక చోట మనం కూర్చుంటాం. దేవుని సన్నిధిలో ఒక చోట మనం ఆయన చిత్రంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రదేశం నుంచి అలాగే దేవుడు మనం జీవిస్తూ ఉంటారు అన్నమాట. అయితే మనల్ని దేవుడు సిస్టమేటిక్గా నడిపిస్తూ ఉంటారు, పద్ధతిగా నడిపిస్తూ ఉంటారు. వయసు పెరిగిన లేకపోతే వృద్ధాప్యం వచ్చిన దేవుడు మనల్ని ఒక స్థానంలో పెట్టినప్పుడు దాన్ని నిలబెట్టి అద్భుతంగా దేవుడు వాడుకుంటారు. ఈ యొక్క చిన్న ప్రదేశం చాలా సంతోషకరంగా మనకి కలవడం, దేవుని సన్నిధిలో దేవుని తెలియజేస్తున్నాను. అందుని బట్టి సేవకులకు ప్రత్యేక వందనాలు నన్ను పిలిచినందుకు. వల్ల వచ్చిన ప్రార్థన చేద్దాం. కొంతసేపు వాక్యం ధ్యానం చేయమన్నాం. ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థించాలి. దేవుడు మనతో మాట్లాడితే మనకి విడుదల, దేవుడు మనతో మాట్లాడితే మనకు సమాధానము, దేవుడు మనతో మాట్లాడితే మనకు విజయము. ప్రార్థించాలి. అందరూ కూడా ప్రార్థించాలి. ప్రభువు మనతో మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడాలి. సేవకుడు మాట్లాడడం కాదు, లేకపోతే వర్తమానికులు మాట్లాడడం కాదు, లేకపోతే ఎవరో పెద్ద సేవకులు వచ్చారని మాట్లాడతారని అన్నట్టు కాదు, లేకపోతే ఏదో మనుషుల మీద ఆధారపడటం కాదు. దేవుడు తన ప్రజల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవుడు తన సేవకులను నిలబడుతున్నారు. దేవుడు తన వర్తమానాన్ని సేవకుల ద్వారా అందిస్తున్నారు. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడి వైపు మనం చూద్దాం, దేవుడి మీద ఆధారపడదాం, దేవుడిని అడుగుదాం. ప్రభావం మనతో మాట్లాడు, వాక్యంతో మాట్లాడే ప్రభావం నన్ను బలపరచండి, నన్ను సిద్ధపరచండి. సమస్యల్లో, వేదనలో, శోధనలో, అప్పుల్లో, రోగాల్లో, వ్యాధుల్లో విడుదల ఇస్తున్నాము. సంతోషము తెచ్చే ప్రభావం ఎలా వెళ్ళినా సంతోషం తెచ్చాను. ప్రార్థన అందరూ సిద్ధపడండి, ప్రార్థన చేయండి. దేవుడు మాట్లాడేలాగా ప్రార్థన చేయండి. గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తున్నట్లుగా మీరు నమ్మి ప్రార్థనలో విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ప్రభావ ప్రార్థన చేస్తున్న ప్రభావ, ఆత్మతో నింపని ప్రభావ, వాక్కుతో నింపని ప్రభావ, ధైర్యం తెచ్చే ప్రభావ, విశ్వాసం తెచ్చే ప్రభావ, వాక్కుగా మాట్లాడే ప్రభావ. దేవ మందిరాన్ని గురించింది, దేవా నన్ను నడిపించింది, దేవ సేవకులు తెచ్చిపరిచింది, దేవ సమస్యను ప్రభావ కాపార్చింది. చేస్తున్నాం ఈ సమయంలో మనం దేవుని వాక్యం విందామండి. అయితే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నా సాక్ష్యం చెప్పాను. నా గుర్తుంది బాగా ఇష్టాలను ప్రదేశం గుర్తుంది. నేను నా జీవితంలో దేవుడు చేసిన మేలు ఎలా మారాను నేను సాక్ష్యం చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రార్థన మరియు సమాధానం. ఇదమ్మా ప్రార్థన మరియు సమాధానం. సాధారణంగా మనం పరీక్షలు రాసేటప్పుడు పిల్లలుగా కనబడుతుంటారు, మరి చెల్లెమ్మలు కనబడతారు, పరీక్షలు రాస్తూ ఉంటారు అనుకుంటారు. పరీక్ష రాసేటప్పుడు పైన పరీక్ష పత్రం మీద ఉంటారు, ప్రశ్న జవాబులు అని ఉంటారు. అంటే ప్రశ్న ఇస్తే కింద జవాబు రాయాలి. అంటే నేను టీచర్ కాబట్టి ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు. ఇలాంటి జాగ్రత్తలు ప్రశ్న జవాబులు అని ఉంటారు. ఇక్కడ ప్రార్థన అనేసరికి కూడా చాలా మంది అలవాటు అయిపోయి ప్రార్థన జవాబు అనుకుంటారు. ప్రార్థన జవాబిస్తారు, ప్రార్థన చేస్తే మనకి జవాబు వస్తుంది అనుకుంటాం. కానీ ఇంకా మర్మం ఏంటంటే ప్రార్థన వల్ల జవాబు వస్తుంది అన్నది అన్నిసార్లు జరగదండి. అర్థమవుతున్నామా? ప్రార్థన వల్ల మనకు సమాధానం, మనకు జవాబు వస్తుందా చెప్పడం మాట అడుగుతున్నాను. ప్రార్థన చేసి మనకు జవాబు వస్తుంది కదా?
జవాబు వస్తుంది. కానీ నేను చెప్పబోయే అంశం ఏంటంటే అన్ని ప్రార్థనలకు జవాబు రాదు అనే విషయం కోసం మాట్లాడబోతున్నాను. ప్రార్థన చేస్తే మనకు జవాబు రాకపోయినా పర్లేదు, కానీ సమాధానం వచ్చి తీరాలి అనే విషయం పైన దేవుడు మాట్లాడుతున్నాను. అందుకే ఈరోజు నా టైటిల్ ఏంటంటే, వాక్య పరిచయం యొక్క టైటిల్ ఏంటంటే ప్రార్థన మరియు సమాధానము. ప్రార్థన జవాబు కాదు, ప్రార్థన మరియు సమాధానము. ప్రార్థన అంటే ఏంటి, సమాధానం అంటే ఏంటి మనం చూద్దాం. ఒకసారి ఆలోచించేద్దాం. ఇక్కడ ప్రార్థన అంటే ఏంటి? చిన్న ప్రశ్న అడుగుతున్నాం. ప్రార్థన అనగా ఏంటి? ప్రార్థన అంటే మనం అనుకుంటాం దేవుడితో మాట్లాడతాం, అంటే దేవుడితో మాట్లాడడం ప్రార్థన. తర్వాత ప్రార్థన చేస్తే మనం దేవుడితో మాట్లాడతాం కనుక, ఉదాహరణ మన ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఆకలిస్తే అమ్మని అడుగుతారు, అమ్మ ఆకలి ఎప్పుడు గోల్చుకుంటారు. వెంటనే అమ్మ ఏం చేస్తుంది, మాట విన్న తర్వాత అర్థం చేసుకొని గోల్చుకుంటుంది. అది దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు. అలాగే కొన్నిసార్లు మన ఇంట్లోని మనం మాట్లాడుతున్నప్పుడు అమ్మ నాకు అన్నం పెట్టంటే ఇంకా అవ్వలేదు అని అమ్మ సమాధానం పెట్టలేదు, కొంచెం వెయిట్ చేయమని మనం వెయిట్ చేస్తాం. అయితే మన మనం దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక అరగంట గంట ప్రార్థన చేస్తాం, చాలా అడుగుతాం. నాకు ఉద్యోగం కావాలని, పెళ్ళి అవ్వాలని, లేకపోతే అప్పులు పోవాలని, జబ్బులు పోవాలని ప్రార్థన చేస్తాం. దానికి దేవుడు మరి సమాధానం ఇవ్వాలి కదా, జవాబు చెప్పాలి కదా. నువ్వు అడిగిన అప్పు పోతుంది, పలానా రోజు పోతుంది, లేకపోతే నీకు ఉన్నటువంటి సమస్య నేను విరగొడుతున్నాను అని దేవుడు మనతో మాట్లాడడం అన్నది దేవుడు మనతో మాట్లాడాలి కదా. మనం దేవుడితో ఊళ్ళు మాట్లాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు అన్నది ప్రశ్న. సాధారణంగా ఏంటంటే చాలా మంది మందిరాల్లో, విశ్వాసులు, సేవకులు కూడా ప్రార్థన జీవితాలు ఉంటాయండి. ప్రార్థనా పనులు ఉంటుంటారు, ప్రార్థన చేయడానికి మనుషులు వస్తూ ఉంటారు, ప్రార్థన కూలీలు ఉంటాయి. కానీ ఇంకో విచారం ఏంటంటే వాక్య ధ్యానం అన్నది ఎక్కువగా కనబడదు. బైబిల్ స్టడీస్ తక్కువ ఉంటాయి, ప్రార్థన సమయాలు ఎక్కువ ఉంటాయి. ఉపవాస ప్రార్థన అంటారు, మంగళవారం శ్రీలపూర్వం అంటారు, శుక్రవారం యవనస్తుల ఉపవాస ప్రార్థన అంటారు, లేకపోతే శనివారం ఏదో ప్రార్థన అంటారు. అలా జరుగుతూ ఉంటుంది. కానీ వాక్య ధ్యానాలు అనేటువంటి పరిస్థితి తక్కువ కనబడుతుంది. మీరు ఏమంటారంటే ప్రార్థన చేయడం ఎంత ప్రాముఖ్యమో వాక్యాన్ని ధ్యానించడం కూడా అంతే ప్రాముఖ్యము. ప్రార్థన అంటే దేవుడిని నువ్వు అడగడం, వాక్యము చదవడం అంటే దేవుడు నిన్ను అడగడం, నీతో మాట్లాడడం. హల్లెలూయా. ప్రార్థన మన దేవుడితో మాట్లాడుతున్నట్టుగా దేవుడు మనతో మాట్లాడాలంటే ఒకే ఒక సోర్స్ ఏంటంటే పాస్టర్ గారు కాదు, లేకపోతే సేవకులు కాదు, వాక్యము. హల్లెలూయా. నేను ప్రార్థన చేశాను కాసేపు, దానికి జవాబు వస్తా రాదా నాకు తెలియదు. నాకు తెలియాలంటే వాక్యం చదవాలి. హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసార్లు మనం చూస్తే ఇక్కడ వచ్చిన అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలని నమ్ముతున్నాం. అయితే ఇక్కడ అందరికీ 2 కాళ్ళు ఉన్నాయండి. నవ్వొస్తుంది కదా ప్రశ్న అడుగుతుంటే. అందరికీ 2 కాళ్ళు ఉన్నాయి. మనం ఎంత కారులో తిరిగినా, ఎంత ఫ్లైట్లో తిరిగినా, ఎంత డబ్బులు, ఎంత కోట్లు ఉన్నా సరే నడవడం అన్నది కామన్ కదా. ఇప్పుడు ఎంత డబ్బు ఉంటే ఎక్కడికైనా మనం ప్రయాణం చేయొచ్చు, కానీ కారులో, ఫ్లైట్లో కదా కాళ్ళు లేకపోతే మంచం వేసి కింద దిగలేం. కాళ్ళు చాలా ప్రాముఖ్యం. 2 కాళ్ళు లేవనుకోండి, కోట్లు ఉన్నా సరే వ్యర్థమే. ఇక్కడ ఏమంటారంటే కుడి కాలు, ఎడం కాలు ఎలాగైతే మనిషికి అవసరమో నడవడానికి, ప్రార్థన వాక్యము కూడా కుడి కాలు, ఎడం కాలు వంటివి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు పైనుంచి ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు చాలా మంది మందిరాల్లో, సంఘర్షణలో, చర్చిలో, విశ్వాసుల్లోని ఒక కాలే కనబడుతున్నారు. దేవుడు ఆత్మీయంగా ఆలోచిస్తే 2వ కాలు కనబడుతుంది. ఒకవేళ నేను ఒక కాలు పోగొట్టు మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, నన్ను ఏమంటారంటే మా పాస్టర్ గారు నన్ను రాజశేఖర్ గారు అని నా పేరు పిలుస్తున్నారు. మీరేం మీరు కొంతమంది మర్చిపోయినారు నా పేరు, బహుశా తెలియదు కాబట్టి. ఎవరు వచ్చారని చెప్పడానికి వాక్యం అంటే విశాఖపట్నం నుంచి ఎవరో వచ్చారండి. ఏం పేరు అంటే పేరు తెలియదు కానీ ఒక కాలు లేదని అని అన్నారు. అవునా కదా అని గుర్తింపు. అంటే ఒక కాలు లేని పాస్టర్ వచ్చారని నేను బాగా చెప్పారని వాక్యం అంటారు. ఎందుకు? గుర్తింపు, ఐడెంటిటీ. అంటే గుర్తు వాళ్ళు ఒక అతను వచ్చారండి, పేరు తెలియదు కానీ అన్నారు కదా, ఐడెంటిటీ అనమాట. అలాగే దేవుని వాక్కు లేకపోతే వాక్యం గురించి మనం ఆలోచన చేస్తే మనల్ని దేవుడు పైనుంచి చూస్తున్నప్పుడు మనము గుర్తు వల్ల కనబడుతున్న ఒకసారి ఒక కాలు లేనట్టుగా. కొన్నిసార్లు ప్రార్థనా జీవితంలో వాక్యం కూడా ఉండదు కొన్ని విశ్వాసులు. అలాంటి వాళ్ళు దేవుడికి ఎలా కనబడతారంటే 2 కాళ్ళు లేని వికలాంగుల దేవుడు కనబడతారు. కాబట్టి ఈరోజు మనకు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ప్రార్థన ఎంత అవసరమో వాక్యము కూడా అంతే అవసరము. ఒక కాలు
కాళ్ళు నాకు లేకపోతే ఎలాగైతే కర్రపట్టుకుని వస్తానో కుంటువాడు దిగిపోతానో వికలాంగులు అని అంటారో అలాగే ప్రార్థన వాక్యం ఏది లేకపోయినా సరే మనం ఆత్మీయంగా వికలాంగులతో సమానం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనతో పాటు వాక్యాన్ని కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. మనం చూసినట్లయితే ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటము, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారండి ఈరోజు? ఒక పావు గంట అరగంట సేపు. ఎంతమందికి అలవాటు ఉంది వాక్యం చదవడం? తక్కువ. వాక్యం మనకి ఈ మధ్యలో మనం చూసినట్లయితే మనకు మీడియా పెరిగిపోయింది. ఫోన్లో గట్ట, యూట్యూబ్లో, ఫేస్బుక్లో గట్ట చాలామంది వాక్యాన్ని చెప్తున్నారు. అదే మనకు సరిపోతుంది, మన సమయం గర్వపోతున్నాం. కానీ నేనేమంటానంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా వాక్యాన్ని మనమే చదువుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఆకలిస్తుంది అనుకోండి, నేనే భోజనం చేస్తాను, మా అమ్మ తింటే అవ్వదు. నా ఆకలి నేను చూసుకోవాలి కదా. నాకు ఏదైనా నొప్పి వస్తుంది అనుకోండి కాల్ మీద, నేను మెడిసిన్ వేసుకోవాలి, మా అమ్మ వేసుకుంటే అవ్వదు. కాబట్టి మా నాన్నగారు పాస్టర్, మా అమ్మ పాస్టర్ అమ్మ, మా తాత పెద్ద ప్రవక్త అండి అంటే మన పరలోకి వెళ్ళాం. ఏం చేయాలండి? నేను ఏంటో నేను చూసుకోవాలి. నీ సొంత రక్షణ నువ్వు కాపాడుకోవాలి, నీ సొంత విశ్వాసం నువ్వు చూసుకోవాలి. మీ అమ్మ చాలా పెద్ద ప్రార్థన పరాలు కావచ్చు, మీ నాన్నగారు పెద్ద సేవ కావచ్చు. కానీ నీకు రక్షణ లేకపోతే, నువ్వు సరిగ్గా ఉండకపోతే మీ నాన్నగారు మీ అమ్మగారు నిన్ను రక్షించలేదు, లేకపోతే నీ భక్తి నిన్ను రక్షించలేదు. కాబట్టి ఎవరి విశ్వాసం వారిది, ఎవరి రక్షణ వారిది, ఎవరి సొంత రక్షణ వాళ్ళు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తే ప్రార్థన వల్ల ఏమొస్తుందంటే ప్రార్థన మనకి విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటము, ప్రార్థన శక్తినిస్తుంది. ప్రార్థన చేయడం వల్ల దేవుని మనసు ఏంటో మనకి తెలుస్తుంది. తర్వాత ప్రార్థన నీ మార్గాన్ని సరళం చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసార్లు మన పరిస్థితి, కొన్నిసార్లు మనం ఏం చేయాలో అర్థం అవుతుంది. చదువుకున్నప్పుడు పిల్లలు గట్ట 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇంజనీరింగ్ చదవాలా, మెడిసిన్ చదవాలా, ఎటువైపు వెళ్ళాలో తెలియదు. కొన్నిసార్లు బాగా చదువుకుని మార్కులు వచ్చినా సరే 4 మార్గాలు ఉంటాయి. 4 కూడా బాగా చదువుకోవడం వల్ల 4 కాలేజీలో సీట్లు వచ్చాయి అనుకోండి, ఏ కాలేజీకి వెళ్ళాలో అర్థం అవుతుంది. అలాంటప్పుడు నీకు ఏమవుతుంది తెలుసా? ప్రార్థన చేస్తే నీకు ఏమవుతుందంటే మార్గం తెలియదు. ప్రార్థన నెమ్మదిస్తుంది. అమ్మయ్య ప్రార్థన చేస్తున్నాను, దేవుడు సాయం చేస్తున్నాం, నమ్మకం వస్తుంది. కానీ ఈ 4 దేనికి వెళ్ళాలో తెలియదు. అలాంటి సమయంలో నువ్వు వాక్యం చదివితే 4 ఒకటోదా, మూడోదో, నాలుగోదా, రెండోదో దేవుడు నీకు స్పష్టంగా మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ విన్నపాన్ని దేవుడు వింటాడు. దేవుడు విన్నపాన్ని నువ్వు వినాలంటే నువ్వు ఏం చేయాలి? వాక్యం చదవాలి. హల్లెలూయా. ప్రార్థన కోసం మనం చూస్తే ప్రేయర్, PRAYER, ప్రేయర్ అనే డెఫినిషన్ మనం చూస్తే, పి అంటే పిటిషన్. పిటిషన్ అంటే అర్థం ఏంటంటే అభ్యర్థన తెలియజేయడం అనమాట. అంటే మన యొక్క అవసరాలు దేవుడికి చెప్పుకోవడం ప్రార్థన. ఆర్ అంటే రిక్వెస్టింగ్ గాడ్, అంటే దేవుడిని మర్యాదగా అడగడం. హల్లెలూయా. మర్యాద చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు మనం మన ఇంట్లో పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు లేదా మనం అంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మనం మర్యాద ఇవ్వం. గారు అని అన్నాం, అమ్మ అని పిలుస్తాం, అమ్మగారు అంటాం. అమ్మగారు అంటే పర్మనెన్స్ అయిపోతాం కదమ్మా. పర్మనెన్స్ ఏం చేస్తుంది? అమ్మగారు అంటుంది కదా. మన అమ్మగారు అన్న మనం పర్మనెన్స్ అయిపోతాం కదా. అమ్మని అమ్మని పిలుస్తాం. అలాగే నాన్నను కూడా నాన్నగారిని పిలవకూడదు, నేను అలా పిలవను. ఎందుకంటే గారు అంటే ఎవరో బయట అయిపోతారు, అమ్మ అంటే అమ్మ అవుతుంది అంతే, నాన్న నాన్న అవుతుంది. నాన్నగారు ఇది ఎవరో బయట పిలిచారు, నాకు అలా అనిపిస్తుంది. అయితే రిక్వెస్టింగ్, దేవుణ్ణి మర్యాదగా అడగాలి. అంటే మనం దేవుణ్ణి యేసు అంటాం, యేసయ్య అంటాం, కొన్నిసార్లు యేసు అనేస్తాం. అంటే యేసయ్య గారు అనం. అంటే నేనేమంటానంటే దేవుడు మన తండ్రి ఉన్నాడు. మన సొంత తండ్రి మన నాన్న అమ్మని ఎలా పిలుస్తున్నామో తల్లిదండ్రులని, దేవుడిని కూడా మర్యాదగా అంటే మన అమ్మగా నాన్నగా చూసుకుంటూ మర్యాదతో మనం ప్రార్థన చేయాలి. రిక్వెస్ట్ చేసుకుంటూ దేవుడిని అడగాలి. ఏ అంటే ఆస్కింగ్ గాడ్, దేవుడిని అడగడం. ఏదమ్మా నాకు ఇది కావాలి, నాకు బైపీసీలో సీట్ కావాలి, నేను మెడిసిన్ డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు అని ప్రార్థన మనం అడగాలి. దేవుడు అడిగితేనే మనం పెట్టదు అన్నట్టు మన దేవుడిని అడిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థనలో వై ఉంది, PRAYER. వై అంటే ఈల్డింగ్ టు గాడ్. ఏదమ్మా వై అంటే సమర్పణతో అడగడము, అంటే సబ్మిట్ చేసుకోవడం అన్నమాట. మనం మోకాలు వేసామనుకో దేవుడికి మనం సబ్మిట్ చేసుకుంటాం కనుక. ఉదాహరణకి ఎవరైనా దొంగ మనం పక్కన గురి పెట్టడం కనుక దండ పెడితే మనం ఏం చేస్తాం? చేతులు తగ్గిస్తాం,
మనకు అర్థమైతే నేను లొంగిపోతున్నాను అని. ఏం చేయాలి? వై అంటే మనం దేవునికి లొంగిపోవాలి ప్రార్థనలో. హల్లెలూయా. ఏది దాచుకోకూడదండి హృదయంలో. నీ హృదయంలో ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. నీకు ఏ ఆశ ఉందో, నీ తృష్ణ ఏమై ఉందో దేవుని చెప్పుకోవాలి. అస్సలు ఏది కూడా మనం కప్పుపుచ్చుకోకూడదు ప్రార్థనలో. కొన్నిసార్లు మనం తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేము, కొన్నిసార్లు తమ్ముడు చెప్పుకుంటే అమ్మ నాన్న చెప్పుకోలేము. అంటే కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవడం కావచ్చు. అందరికీ చెప్పుకోలేము అన్ని బాధలు కూడా, కొంతమందికి చెప్పకూడదు కొన్ని విషయాలు కూడా. ఇక్కడ మనం ఏంటంటే దేవుడితోని సంపూర్ణంగా సమర్పించుకొని ఏది కూడా రహస్యం దాచుకోకుండా ఆయనతో చెప్పుకోగలగాలి. అదే ప్రార్థన అంటే. రహస్యం లేని మాటలే ప్రార్థన. హల్లెలూయా. కొన్నిసార్లు మా అమ్మకు నేను చెప్పను, నా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు అనుకో, నేనేమంటానంటే ఏది ఇప్పుడు ఎలా ఉంది అని అన్నది అనుకో, బాగానే ఉందంటే ఎందుకంటే చెప్పుకోలేదు, ఆవులని బాధపడుతుంది. నా భార్య ఉందనుకోండి, నాకు ఇప్పుడు కొంచెం నాకు నీరసం ఉంది ఇక్కడ రావడానికి, కానీ ఇక నేను వెళ్తున్నానంటే నీరసం ఉందని మా ఆవిడ ఏమన్నది, ఉండుకున్నట్టు మామూలుగా. కానీ కొన్ని విషయాలు మనం చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. నేనేమంటానంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడి దగ్గర ఏ రహస్యం దాచుకోకుండా క్లారిటీగా ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. సంపూర్ణంగా సమర్పించుకుంటే రహస్యం లేని మాటలే ప్రార్థన అని అర్థం చేసుకోవాలి. ఏది కూడా మనం దాచుకోకూడదు ప్రార్థనలో. తర్వాత లాస్ట్ ఈ అంటే ఎనర్జీ. హల్లెలూయా. సచిన్ టెండూల్కర్ పెద్ద క్రికెటర్ ఉండేవాడు మన భారతదేశంలో, చాలా బాగా ఆడేవాడు, అందరికీ తెలుసు. అతను ఒక అడ్వర్టైజ్మెంట్ చేసాడు అనమాట, బూస్ట్ తాగండి బలం వస్తుంది. నేను బాగా ఆడడానికి కారణం బూస్ట్ అని చెప్పి అప్పుడు యాడ్ వచ్చింది. చాలా మంది బూస్ట్ తాగిస్తాం, నేను కూడా తాగాను. అయితే బూస్ట్ తాగితే ఎనర్జీ వస్తుందంటే గట్టిగా ఆడచ్చు, మంచిగా ఆట ఆడచ్చు. అలాగే మనకు బలం కావాలంటే బూస్ట్ తాగడం తప్పేం కాదు, బలం నిజంగా వస్తుంది. కానీ నేనేమంటానంటే ఆత్మీయంగా నీకు బలం రావాలంటే ప్రార్థన చేయాలి. ప్రేయర్ ఈజ్ మై బూస్ట్. హల్లెలూయా. ప్రార్థనలోనే నీకు బలం వస్తుంది. ప్రార్థన చేయకుండా నువ్వు ఎంత సిద్ధపడినా నువ్వు బలహీనుడివే. అర్థం చేసుకోవాలి. గుడిలో చాలా బలవంతులండి. ఎంత బలవంతులంటే ఎంత మందులైనా చెప్పగల శక్తివంతులు గుడియారు. కానీ దావీదు శారీరకంగా బలహీనుడు. దావీదు బలం ఉంది కానీ గొలియాతు చెప్పేటటువంటి బలం అతను లేదు. కానీ దావీదు బలం ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు యెహోవాని దూషించడానికి అని చెప్పి తన యొక్క ప్రార్థనా బలంతో దావీదు జయించాడు, గొలియాతును చంపేశాడు. ప్రార్థన నీకు బలాన్ని ఇస్తుంది, సాతానును చంపేస్తుంది. సాతాను అడ్డుపడ్డను మనం ప్రార్థన ద్వారా వెనకొట్టవచ్చు. హల్లెలూయా. నెక్స్ట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్పెక్టింగ్ గాడ్. ఓకే అయిపోయింది కదా, రిప్రజెంటింగ్. ఓకే, రెస్పెక్టింగ్, గౌరవించండి. ప్రార్థనలో ఆర్, చివరిగా ఆర్ అంటే రెస్పెక్టింగ్ గాడ్, గౌరవంతో దేవుడిని మనం ప్రార్థన చేయాలి. అంటే ఒక పెద్ద మంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగైతే మనం మే కమింగ్ సార్ అంటాం. పెద్ద ఆఫీసులు ఉన్నారనుకోండి, మనం ఏదైనా అనుకోండి, వెళ్ళాలంటే ఏమంటాం, బయట మే కమింగ్ సార్ అంటాం కదా. అలాగే ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని వినయంతో గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఇదంతా ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. తర్వాత వాకింగ్ కోసం మనం చూస్తే వర్డ్, WORD, వర్డ్, వాక్యం. W అంటే వాకింగ్ విత్ గాడ్. వాక్యం అంటే ఏంటమ్మా? దేవుడితో నడవడం. హల్లెలూయా. మనం కొన్నిసార్లు ఎటు వెళ్ళాలో తెలియదు. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతిదీ మంచిదే అనిపిస్తుంది. అలాంటి సమయంలో మనం వాక్యం చదువుకుంటే ఏది మంచి మార్గమో, ఏది దేవుని చిత్తమో మనకు వాక్యము బయలుపరుస్తుంది. వాక్యం అంటే వర్డ్ అంటే W అంటే వాకింగ్ విత్ గాడ్. హల్లెలూయా. తర్వాత O స్టాండ్స్ ఫర్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. వాక్యములో O అంటే ఆరిజిన్ ఆఫ్ లైఫ్. అంటే జీవితానికి లేకపోతే మన జీవనానికి మూలము వాక్యము. ఆదియందు వాక్యములలో వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యమే దేవుని. హల్లెలూయా. కాబట్టి O అంటే ఆరిజిన్ ఆఫ్ లైఫ్. వాక్యమే మనకి మూలమై ఉంది, మనకు ప్రారంభమై ఉంది మన జీవితానికి అని అర్థం. తర్వాత మళ్ళీ దాంట్లో R ఉంది, వర్డ్లో R ఉంది. R ఏంటంటే రిప్రజెంట్స్ గాడ్. వాక్యము దేవుని చూపిస్తుంది. మనం అర్థంలో మన ముఖం చూసుకున్నాం అనుకోండి, నా ముఖమే కనిపిస్తుంది కదా, మా అబ్బాయి ముఖం కనబడదు కదా, అర్థంలో ఎవరి ముఖం వాళ్ళే కనబడుతుంది. నేనేమంటానంటే వాక్యము కనుక నువ్వు చదివితే రిప్రజెంట్స్ గాడ్, దేవుడిని నీకు చూపిస్తుంది. వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు కనపడవు, వాక్యంలో దేవుడు కనిపిస్తాడు. దేవుడు నీకు కనిపిస్తే నీ తప్పులు కనపడతాయి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధ జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో మనం చూసుకుంటే మనం ఎంత పాపమో మనకు కనిపిస్తుంది. హల్లెలూయా.
కాబట్టి వాక్యము మనం చదివినప్పుడు అది దేవుని సూచిస్తుంది, దేవుని నమూనాగా మనకు అనిపిస్తుంది. అప్పుడు మన యొక్క జీవితము ఎలా ఉందో మనకి అర్థమవుతుంది. వాక్యము దేవుని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత డి స్టాండ్స్ ఫర్ డివోర్స్ ఫ్రమ్ సిన్. డి అంటే వాక్యంలో డి అంటే పాపము నుంచి విడుదలిస్తుంది వాక్యము. హల్లెలూయా. మనం వింటాను జాగ్రత్త వాక్యం ఏం చేస్తుంది? పాపం నుంచి విడుదలిస్తుంది. హల్లెలూయా. ఒక మాట చెప్తా జాగ్రత్తగా. ప్రార్థన చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం పొరపాటు టీవీ చూసాం అనుకోండి, ఏదో సినిమా చూసాం అనుకోండి, మనసులో కొంచెం అయ్యో అనవసరం సినిమా చూసాం, టీవీ వచ్చి మధ్యలో మానేస్తాం. ఎవరు ప్రేరేపించి చూడకూడదు మధ్యలో మానేస్తాం. అంటే పాపం చేస్తున్నప్పుడు మన లోపల మనస్సాక్షి వచ్చి మనం చేయకుండా ఆపుతుంది. ప్రార్థన చేస్తే నువ్వు పాపం చేయలేవు. అర్థమవుతున్నావా? నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు అనుకో, తప్పు చేయలేవు, అబద్ధం ఆడలేవు, బూతులు ఆడలేవు, తప్పులు చేయలేవు, సినిమా చూడలేవు. అది మనస్సాక్షి ఒప్పుకోదమ్మా. ప్రార్థన మనం ఏం చేస్తుంది? పాపం చేయకుండా కాపాడుతుంది. కానీ సమస్య వచ్చిందనుకో, సమస్యలు నిలబడాలంటే ప్రార్థన సరిపోదు. అర్థమవుతున్నా మీకు? ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చిందనుకో, ఎవరికన్నా డాక్టర్ చెప్పాడు వారం రోజులు సరిపోతుంది. అలాంటప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే సరిపోదు. ప్రార్థన సమాధానం అన్నిటికన్నా విజయవసరం ప్రార్థన చేస్తే మనకు సరిపోతుంది. అంటే నీ ప్రార్థన నీ యొక్క మరణం దగ్గరికి వస్తుంది సంగతి తెలిసినప్పుడు ప్రార్థన చేస్తే నీకు ఆ బలం చాలదు. ప్రార్థన పాపం చేయకుండా కాపాడుతుంది. కానీ సమస్య వచ్చినప్పుడు నిలబడడానికి ప్రార్థన సరిపోదు. అప్పుడు ఏం చేయలేవు? వాక్యము చదవాలి. వాక్యము మనల్ని పాపం నుంచి విడిపిస్తుంది. ప్రార్థన పరిశుద్ధంగా ఉండేలా చేస్తుంది. వాక్యము మనం తప్పులు చేసేటప్పుడు లేకపోతే మనకి సమస్య వచ్చినప్పుడు దాన్ని జయించగలిగే శక్తిని చూపిస్తుంది వాక్యము. హల్లెలూయా. అని చిక్కుల్లో ఉన్నప్పుడు ఎలా తప్పించుకోవాలి, సమస్యలో ఉన్నప్పుడు ఎలాగ మనం బయటికి రావాలన్నది మనకి వాక్యం నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా కొంత ముందుకు వెళ్ళినట్లయితే ఆ అంశం కోసం మనం మాట్లాడుకుందాం. మెయిన్ పాయింట్ కోసం మాట్లాడుతాం, ప్రార్థన సమాధాన అంశంలో. ఆ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4:6-7 వచనాలు. హల్లెలూయా. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. ఇదంతా వాక్యం. ఫిలిప్పీ 4:6-7 ఏమంటుందంటే దేనిని గురించి చింతపడకూడదు. ఏం చేయాలండి? దేనికోసం చింతపడకూడదు. మరి దేనికోసం చింతపడాలండి? మనం ఏం చేస్తామండి? వాక్యం ఎలా అర్థమవుతుంది? మనకి వాక్యం బాగానే ఉంటుందండి, కానీ సమస్య వచ్చినప్పుడు మనకి కష్టం అనేది నిలబడటం అనిపిస్తుంది. అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఎంత సమస్య వచ్చినా, ఎంత బాధ వచ్చినా చింతపడకూడదు. చింతపడకుండా ఏం చేయాలంట? ప్రతి విషయంలోనూ, ఏ విషయంలోనండి? కొన్ని విషయాలు కాదు, ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతలు, విన్నపములు దేవునికి తెలియజేయండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం నా జీవితాన్ని బాగు చేసిందండి. ఈ వాక్యం నన్ను మార్చేసిందని చెప్పడం నేను. ఇది పర్సనల్గా మనం అనుభవిస్తే కానీ ఈ వాక్యం మనకు అర్థం కాదండి. 4 పనులు చేయాలండి. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, విన్నపాలు దేవునికి చెల్లించాలి. మనం ఏం చేస్తామంటే ప్రార్థన కూడా చేస్తాం, వేదం కూడా చేయాలి. అది మనం నేర్చుకోగలుగుతాం. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, విన్నపాలు దేవుని తెలియాలి. అప్పుడు ఏమవుతుంది? మనకి సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము. ఇదమ్మా, సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును. హల్లెలూయా. హల్లెలూయా. సమస్త జ్ఞానము నాకు మించిన అని అంటే, సపోజ్ ఉదాహరణకి మనకు ఏదైనా జబ్బు ఉందనుకోండి, డాక్టర్లు మందులు ఇస్తారు వాడడానికి. అది వాడకపోతే జబ్బు పెరిగి తెచ్చుకుంటాం. కాబట్టి సమస్త జ్ఞానం అంటే జబ్బుకు మనం మందులు వాడటం జ్ఞానం అనుకోండి. కానీ మందులు వాడుతున్న దానికంటే, మన జబ్బుకు మనం చికిత్స చేస్తున్న దానికంటే దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయానికి తలంపులకి
పాపలు రాస్తారు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే సాధారణంగా మనకి కామన్గా ఉండే జబ్బులు మనం చూసుకుంటే 2 జబ్బులు కనిపిస్తాం మనకి. కొంతమంది ఉంటారు కదా, బీపీ ఒకటి, షుగర్ ఒకటి. ఏదమ్మా బీపీ ఒకటి, షుగర్ ఒకటి. మనం సాధారణంగా బీపీ ఎందుకు వస్తుందంటే కొంచెం కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి బీపీ వస్తుంది. ఎందుకంటే కోపం వస్తే బీపీ ఉండేటప్పుడు గట్టిగా అరిచేసి కొన్నిసార్లు గుర్తు తీసేస్తున్నారు. ఎందుకంటే బీపీ ఉన్న వాళ్ళకి నైజం ఏంటంటే శరీరం ఏం చేస్తుందంటే తట్టుకోలేరన్నమాట. ఆ పేషెన్స్ తక్కువ ఉంటుంది, అరిచేస్తారు. దానివల్ల బూతులు తిట్టడం లేకపోతే ఇంకేదో మాట్లాడడం చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే గుండె గాబరా అయిపోతుంది. బీపీ అన్నది గుండెకు సంబంధించిన వ్యాధి. గుండె సరిగ్గా లేదనుకోండి, గుండెలో బ్లడ్ సరిగ్గా సరఫరా అవ్వకపోతే మనకి బీపీ వస్తుంది. దానివల్ల శరీరంలో కొన్ని మార్పులు వస్తుంది. పేషెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి, కొంచెం కోపం ఉన్న వాళ్ళకి బీపీ రావడానికి అవకాశం ఉంది. నేను ఏమంటానంటే మనకి బీపీ ఉందనుకోండి అరుస్తాం. కొన్నిసార్లు మన సేవకులు అందరూ వాక్యం ఏమంటారంటే మన క్రైస్తవుని మనం తిట్టుకోకూడదు, కలుసుకోకూడదు, అసూయ పెట్టుకోకూడదు, మనం ప్రార్థన చేయాలి, భర్త పుట్టినా సరే భరించేయాలి అని చెప్తారు పాస్టర్ గారు. మీరేం చేస్తారు? పాప విశ్వాసం కాబట్టి పాస్టర్ చెప్పిన మాట ఏం చేస్తారంటే పాప పేషెన్స్లో భర్తలు సరిగ్గా లేకపోయినా, పిల్లలు మాట్లాడలేకపోయినా, లేకపోతే ఎంత సమస్య వచ్చినా సరే మీరు కోపం తెచ్చుకోకుండా అనుకుంటారు. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఫాలో అవుతాం, మంచిది. దానివల్ల ఏమవుతుంది? మనకి బీపీ రాదు. ఏదమ్మా బీపీ రాదు. కానీ ఏమవుతుందంటే ఆ ప్రెజర్ లోనుండిపోయి కోపం లోనుకుంటాం. అది అలా లోనుకుంటే ఏమో తెలుసు మీకు, కొన్నాళ్ళకి షుగర్గా మారిపోతుంది. ఏంటండి బీపీ అరిస్తే బీపీ వస్తుంది, అణుచుకుంటే షుగర్ వచ్చేస్తుంది. బ్రేక్ చేయాలమ్మా. అందుకని మీరు నమ్మరు, క్రైస్తవులు చాలా మందికి బీపీలు ఉండవు. ఎందుకు? అణుచుకుంటారు, కోపాన్ని అణుచుకుంటారు కాబట్టి షుగర్ ఉంటాయి. క్రైస్తవులకి ఏదమ్మా ఎక్కువగా షుగర్ ఉంటాయి, బీపీలు ఉంటాయి. నేనేమంటాను తెలిసే కదా, మన దేవుని వాక్యం అర్థం చేసుకుంటే, ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే, కృతజ్ఞతలు తెలిస్తే, విన్నపాలు తెలియజేస్తే ఏమవుతుందంటే సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం. ఇది వాక్యం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. బీపీకి టాబ్లెట్లు వాడటం, షుగర్కి టాబ్లెట్లు వాడడం అన్నది జ్ఞానం అయితే, ఆ జ్ఞానానికి మించిన సమాధానము, జవాబు కాదు, సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం వస్తుందంట. కొన్నిసార్లు నేను అంటాను, ప్రార్థనకు జవాబు రాకపోయినా పర్వాలేదు, నీకు సమాధానం రాకపోతే నువ్వు చింతపడాలి. హల్లెలూయా. ఎంతమంది మీరు ప్రార్థన అరగంట గంట చేసినప్పుడు ఆమె అనిన తర్వాత సమాధానంతో మీరు ప్రార్థన నుంచి చేసిపోతారు? ప్రశ్నిస్తున్నాను. మీకు ఎవరికైనా అనుభవం ఉందండి? ప్రార్థన చేసిన తర్వాత ఆమె అనిన తర్వాత సమాధానంతో మీరు చేస్తున్నారా ప్రార్థన నుంచి? కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం కానీ ఏదో పేరుకి ప్రార్థన చేస్తాం, మంత్రాలు చెప్పించినట్టు ప్రార్థన చేస్తాం అలవాటుగా, కానీ సమాధానం లేకుండా ప్రార్థన చేస్తాం. ఏమంటానంటే ప్రార్థనకు జవాబు రాకపోయినా పర్వాలేదు, కానీ సమాధానం మాత్రము వచ్చి తీరాలి. హల్లెలూయా. కొన్నిసార్లు నేను ఏమంటానంటే మనం మరణ ఛాయల్లో ఉన్నాం అనుకోండి, మరణ పడకలో ఉన్నాం అనుకోండి, కొన్ని ఏదో రోగం వచ్చి హాస్పిటల్ లేకపోతే డాక్టర్లు ఎవరు చెప్పారనుకోండి, క్యాన్సర్ ఏదో ఉందనుకోండి, చనిపోతుందని చెప్పారనుకోండి, అలాంటి సమయంలో కూడా నువ్వు చనిపోతావు అన్న సంగతి తెలిసినప్పుడు కూడా ప్రార్థన చేసి సమాధానంతో చచ్చిపోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? నేను ఇదే కోరుకుంటానండి. అంటే నేను దేనికోసం ప్రిపేర్ అవుతున్నానంటే, ప్రభావం ఒకవేళ నాకు మరణం వస్తే, ఆ మరణం ముందే నాకు తెలిసిపోతే, సపోజ్ కొన్నిసార్లు కొన్ని వ్యాధులు వచ్చి, షుగర్లో బీపీలు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే, ఐసీయూలో పెడితే కొంతకాలం తెలిసిపోతారు, నేను చనిపోతాను, ఇంకా నా జబ్బు ఉండిపోయిందని. అలాంటి సమయంలో కూడా ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతలు, విన్నపాలు దేవుని తెలియజేసి ప్రశాంతంగా చచ్చిపోవాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఇదే నేను ఆశిస్తున్నటువంటి ప్రార్థన. దానికోసం నేను సిద్ధపడుతున్నాను. నా మరణం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా మరణం కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? కాబట్టి మీ ప్రార్థన ఎలా ఉండాలంటే సమాధానం తెచ్చేదిగా ఉండాలి. జవాబు రాకపోయినా పర్వాలేదు. కొన్నిసార్లు ఎగ్జామ్స్ రాస్తే ఫస్ట్ క్లాస్ రావాలని కోరుకుంటారు, కష్టపడి చదువుతారు. కొన్నిసార్లు కొంతమందికి ఎక్కువ పుట్టవు, అలాంటి వాళ్ళకి సెకండ్ క్లాస్ పాస్ అయ్యారనుకోండి, అది జవాబు రాయడం కాదు. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మీ ప్రార్థన జవాబు రాదు, కానీ సమాధానం మాత్రం వచ్చి తీరాలి. లేకపోతే ఆ ప్రార్థనలో సంథింగ్ ఏదో తేడా ఉందని అర్థం. హల్లెలూయా. ఇంకా మనం కొంచెం ముందు చూసినట్లయితే కొన్ని ఉదాహరణ చూస్తే, మార్కు సువార్త 5వ అధ్యాయం ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయము
25-34 దాకా మనం చదువుకునే సబ్జెక్టు మనం చదవడానికి చదువు లేదు, కానీ ఒకసారి మనం చూద్దాం. మార్క్స్ సువార్త 5వ అధ్యాయం 25-34 వరకు చూస్తే ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. అక్కడ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మనకు కనిపిస్తుందండి. ఇక్కడ మార్క్స్ సువార్త మనం చూసినట్లయితే అయితే ఒక స్త్రీ కనిపిస్తుంది. ఇక్కడ ఆమెకు విపరీతమైన బాధలో రోగంతో ఉన్న ఎవరంటే ఆమె రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ. ఆమెకు 12 సంవత్సరాలుగా వ్యాధి ముదిరిపోయి ఎంతో మందితో హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడి డాక్టర్లు చూపించుకున్నప్పటికీ కూడా నాకు జవాబు రాకపోవడంతో కృంగిపోయి ఇంకా ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ. కొన్నిసార్లు మనకున్న రోగాలు, మనకున్న బాధలు, మనకున్న ఇబ్బందులు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేదు. ఇప్పుడు ఈ స్త్రీ ఏంటంటే ఇంట్లో ఎవరినో మనకు తెలియదు, కానీ వాక్యంలో రాయబడలేదు, కానీ కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకోలేనటువంటి బాధ ఆమె 12 సంవత్సరాలుగా 12 ఏళ్ళుగా బాధపడుతున్నప్పుడు ఒక శుభవార్త వినదండి. ఏంటంటే శుభవార్త అంటే యేసు ప్రభువారు రక్షకుడు ఈ లోకానికి వస్తున్నాడు, ఈ ఊళ్ళోకి వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నాకు పరిష్కారం ఉంటుంది అని నమ్మింది. హల్లెలూయా. యేసు ప్రభు లోక రక్షకుడు. అప్పటికే ఆయన చేసిన అద్భుతాల వల్ల, ఆశ్చర్య కార్యాల వల్ల ప్రపంచం అంతా కూడా మా పేరు మారుమోగిపోయింది. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నా బాధ చెప్పుకుంటే ఆయన నన్ను స్వస్థపరుస్తాడు అని నమ్మింది. విన్నారమ్మా? అప్పుడు ఈమె బయలుదేరి వెళ్దాం అనుకుంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ ఊరంతా కూడా ప్రజలు నిండిపోయారు. ఊరంతా కూడా జనాలు నిండిపోయి యేసు ప్రభుని కలవడానికి, సంతోషంగా ఆయన చేసే కార్యాలు చూడడానికి వెళ్ళిపోతున్నారు అన్నమాట. అంటే యేసు ప్రభు చేసే కార్యాలు గొప్ప కాబట్టి చాలా మంది ఆయన ఎలా అద్భుతం చేస్తారో చూడటం కోసం కొంతమంది తెలియదు. అంటే నిజంగా భక్తి లేకపోయినా ఆయన ఎలా ఉన్నాడో చూద్దామని కొంతమంది, ఆయన చేసే కార్యాలు మాయలు చేస్తారన్నా మంత్రాలు చేస్తారని చూడటం కోసం కొంతమంది, అలా రకరకాల మనుషులు వెళ్తున్నప్పుడు ఈమె మాత్రం ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నాకు పరిష్కారం యేసు దగ్గర ఉంది అని నమ్మి బయలుదేరిందండి. హల్లెలూయా. అప్పుడు ఏమైందంటే యేసు ప్రభు వారు చుట్టూ జనాలు ఉండడం వల్ల ఆమెకు ఆయన కలవడానికి అవ్వట్లేదు. అనుకుందాం కలవడానికి అవ్వట్లేదు, ఎలా కలవాలి యేసు ప్రభుని ఆలోచిస్తున్నప్పుడు ఆమె చూసి ఆయనతో మాట్లాడడానికి నాకు అసాధ్యం, ఎందుకంటే జనాలు చాలా మంది ఉన్నారు. కాబట్టి కనీసం ఆయన దగ్గరికి ఎలాగోలాగా వెళ్ళి వస్త్రాన్ని ముట్టుకోవడం చాలు. జస్ట్ ఒక చిన్న ఆయన కాలు కానీ లేకపోతే ఆయన చేతులు కానీ ఆ డ్రెస్ పెట్టి అలా ముట్టుకోవడం చాలు అని అనుకున్నాను. వెంటనే బయలుదేరితే 4 మంది జనాలు ఉన్నప్పుడు బహుశా కింద నుంచి ప్రాక్టూర్కి వెళ్ళిందేమో. వెళ్ళి మొత్తానికి ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి ఆయన అంగీని ఇలా ముట్టుకొని అన్నీ అలాగా ముట్టుకున్న వెంటనే యేసు గారికి ఒక రకమైన స్పర్శ అనిపించింది అనమాట. హల్లెలూయా. అంటే ఒక ప్రభావం తనలో నుంచి వెళ్ళినట్లుగా యేసు గారు గమనించారు. వెంటనే ఆమె ఎలా వణికిపోతుంది అనమాట. అప్పుడు యేసు గారు అంతమంది జనాల్లో తిరిగి ఎవరో నన్ను ముట్టారన్నాడు. అప్పుడు అంటారు కొంతమంది శిష్యులు అంటారు కదా, ఏం ప్రభా ఎంతమంది మేము ఉన్నాం, ఉదయం నుంచి నేను మీతో ఉన్నాం, నేను ముట్టుకునే ఉన్నాను, నీ మీద చేస్తూనే ఉన్నాను, మేమందరం ముట్టుగా ఎవరో ఒకరు ముట్టుకున్నాను అంటే ఆశ్చర్యపోతారు. అప్పుడు ఈశ్వరవారు అన్న మాట విశ్వాసంతో పుట్టింది ఒకటే అని ఆయన ఉద్దేశం. హల్లెలూయా. అంటే తిరిగి చూస్తే ఆమె భయంతో వణుకుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఈశ్వరవారు ఏమంటారంటే అమ్మ అని పిలవగానే అందరూ కూడా సైడ్ అయిపోతారు. అప్పుడు ఆమె హైలైట్ అవుతుంది. అక్కడ ఆమె ఎలా ముందుకు వచ్చినప్పుడు అప్పుడు మనం చూస్తే ఒకసారి చూడండి, మార్కు 5:34 చదవండి. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానమై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాల్సిన వాక్యం. ఆయన అంటున్నాడు, కుమారి నా కుమార్తె అని పిలిచి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. కావాల్సింది తెలుసా, మనం రోగం పోవాలంటే, మన బాధ నివారణ అవ్వాలంటే విశ్వాసము కావాలి. నీకు విశ్వాసం ఉన్నదా? దేవుడు ప్రశ్నిస్తున్నారు. నీకున్న బాధలు పోవడానికి నీకు విశ్వాసం ఉన్నదా? నీ రోగం కుదర్చబడడానికి నీకు విశ్వాసం ఉన్నదా? దేవుడు మాట్లాడుతున్నారు. తర్వాత ఏమంటే సమాధానం గలదానమే పొమ్ము. హల్లెలూయా. 3 మాటలు కనబడుతుంది. సమాధానం గలదానమే పొమ్ము, రెండోది నీ బాధ నివారణ, మూడోది నీకు స్వస్థత కలుగును గాక. హల్లెలూయా. మొదటిది సమాధానము, రెండోది బాధ నివారణ, మూడోది స్వస్థత. హల్లెలూయా. మనం చూసినట్లయితే మొట్టమొదటి దేవుడు ప్రాముఖ్యం విషయం సమాధానము అన్నది ప్రాముఖ్యము. ప్రార్థనకి ఏమొచ్చింది? ఆమె ఫస్ట్ సమాధానం వచ్చింది, సమాధానం వచ్చింది. రెండోది బాధ అంటే పెయిన్, అంటే మీకు ఇది రక్తస్రావం అవుతున్నప్పుడు బాధ మనం వర్ణించలేదు. ఆ బాధ నివారణ అయిపోయింది రెండోది. మూడోది స్వస్థత కలిగింది. హల్లెలూయా. మొట్టమొదటి గీతమ్మా
సమాధానం వచ్చింది, రెండోది బాధ పోయింది, మూడోది స్వస్థత. హల్లెలూయా. ఈ దినాన్ని ఈ సమస్య ఏంటో నాకు తెలియదు, నువ్వు ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు మొట్టమొదటిగా నీకు సమాధానం కలుగుగాక. రెండోది నీ బాధ పోతుంది. నీ బాధ ఏంటి? అప్పులు బాధ ఉందా, రోగం ఉందా, లేకపోతే ఇంట్లో పరిస్థితులు బాగలేదా, మనస్తాపం కలిగి ఉన్నావా? నీ బాధ ఏమో నాకు తెలియదు. రెండోది నీ బాధ పోతుందా, మూడోది స్వస్థత కలుగుగాక. హల్లెలూయా. స్వస్థత లాస్ట్. నీకు కావాల్సిన దేవుడు ఏమిస్తున్నాడు? లాస్ట్ ఇస్తున్నాడు. మొట్టమొదటి ఏమిస్తున్నాడు? మీకు సమాధానం కలుగుగాక. ప్రార్థనకు జవాబు కాదు ఇక్కడ, ఏంటమ్మా? సమాధానము. ప్రశ్న జవాబులు అని అనుకోవచ్చు, కానీ ప్రార్థనకి ఏముంది? ఇక్కడ సమాధానం ఉంది, జవాబు కాదు. కొన్నిసార్లు నీ జవాబు రాకపోయినా పర్వాలేదు, కానీ సమాధానం మాత్రం నీకు రాకుండా నీ ప్రార్థన ముగించబడకూడదు అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. కొంచెం మనం ముందు చూస్తే సమయం అయిపోతుంది, కాబట్టి మనం త్వరగా ముగించేసుకుందాం. టైప్స్ ఆఫ్ ప్రేయర్స్. ప్రార్థనలో రకాలు ఉన్నాయండి. ఏదమ్మా ప్రార్థనలో మీరు ఈ విషయాల కోసం మనం రేపు మాట్లాడుకుందాం. కొంచెం కొంచెం చేస్తాను. టైప్స్ ఆఫ్ ప్రేయర్స్. ప్రార్థనలో రకాలు ఉన్నాయి. 4 రకాల ప్రార్థన కలిగి. మొదటి ఏంటంటే దీర్ఘకాల ప్రార్థన సమాధానం, రెండోది తక్షణ ప్రార్థన సమాధానం, మూడోది అత్యవసర ప్రార్థన జవాబులు, నాలుగోది జవాబు లేని ప్రార్థనలు. హల్లెలూయా. మొదటి మనం చూస్తే దీర్ఘకాల ప్రార్థన సమాధానం అంటే డిలేడ్ ప్రేయర్స్. ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు, ఎప్పుడుకో వస్తుంది సమాధానం. అదేంటో మనం రేపు చూద్దాం. మీకు జస్ట్ ఇంట్రెస్ట్ చేస్తున్నాను. అంటే కొన్నిసార్లు మనం ప్రార్థన జవాబు రాదు, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడుకో వస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేసి చచ్చిపోయిన తర్వాత సమాధానం వస్తుంది. మన ప్రాణం పోతుంది, కానీ ప్రార్థన జవాబు మనం చనిపోయిన తర్వాత వస్తూ ఉంటుంది అద్భుతంగా. అది మనం అర్థం చేస్తాం. దానికోసం మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి రెండోది ఏంటంటే మనం చూస్తే రెండోది తక్షణ ప్రార్థన సమాధానం అంటే ఇమీడియట్ ప్రేయర్ ఆన్సర్స్. ప్రార్థన చేసి ఆమె అనగానే అలా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా అప్పు ఉందనుకోండి, ప్రభా అప్పు రేపు కల్లా తీరుకోవాలి ప్రభా అన్నాం అనుకోండి, ఆమె అన్నాం అనుకోండి, ఎవరో అమ్మాయి ఇదిగో మన డబ్బులు నువ్వు అడిగావు కదా, నాకు దేవుడు ఇచ్చాడని ఇవ్వగానే సమాధానం. అలా కొన్నిసార్లు అంటే తక్షణమే కొన్ని ప్రాంతాల్లో ఇమీడియట్గా దేవుడు సమాధానం. అవి ఎలాంటివో మనం రేపుతాం. మూడోది ఏంటంటే అత్యవసర ప్రార్థన జవాబులు అంటే ఎమర్జెన్సీ ప్రేయర్స్. 108 ఎవరికైనా యాక్షన్ జరిగింది ఏమవుతుంది? మనం తెలియక 108 కొడితే అంబులెన్స్ వచ్చి పడిపోతుంది కదా, అంతేనా? 108 వచ్చి పడిపోతుంది. అది అత్యవసర ప్రార్థన జవాబులు. అది కొన్నిసార్లు మనం దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థన నువ్వు చేయకపోయినా సమాధానం ఇస్తాడు. కొన్నిసార్లు మనం తెలియకుండా మన రూమ్కి వెళ్తే యాక్షన్ తెలియదనుకోండి, అసలు యాక్షన్ డైరెక్ట్గా మనం తెలియదు, సడన్గా ఆలోచన గుర్తేస్తాం, ఆటోమేటిక్ మనం బొమ్మలకు వెళ్ళిపోతాం. అలాంటి టైంలో కూడా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. నీకు తెలియదు, నువ్వు ప్రార్థన చేయలేదు ఆ విషయం, కానీ దేవుడు నీకు విడుదలిస్తాడు. నాలుగోది ఏం తెలుసా? జవాబు ప్రార్థన. ఇది చాలా డేంజరస్. కొన్ని ప్రార్థన జవాబు రావు. నువ్వు ఎంత ప్రార్థన చేసిన జవాబు రాదు. అది ఎలాంటి ప్రార్థన అంటే 3 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. దానికోసం మనం డిస్కస్ చేద్దాం. ఈ విధంగా మనం ప్రార్థన కోసం ఆలోచన చేసుకోవాలి. ఒకసారి మనం ధ్యానం చేసి దినాన్ని చెప్పిన వాక్యాన్ని ఒకసారి కనుగొసుకున్నందుకు కూడా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మనం ప్రార్థన జవాబు కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే నీ ప్రార్థన స్వార్థపూరితంగా ఉండడం నీ సొంత లాభాల కోసం చేస్తున్నావా, లేకపోతే నీకు నిజంగా రోగం ఉండి బాధ ఉండి ఇబ్బందులు ప్రార్థన చేస్తున్నావా తెలియదు. కానీ ఒకసారి మీరు ప్రార్థించారు, ఒకసారి ప్రార్థించాలి. ప్రార్థన మనకి సమాధానం తేవాలి. ప్రార్థన మనకు జవాబు రాకపోయినా పర్లేదు, కానీ సమాధానంతో మనల్ని నింపాలి. సమాధానం తెలదానమే బొమ్ము అని దేవుడికి చెప్పాలి. ఆమెతో స్వస్థత వచ్చింది, బాధ పోయింది, గొప్ప విడుదల దేవుడు ఇచ్చారు. ఈ దినాన్ని ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి సమాధానము కలుగుగా. సమాధానము కర్త అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సమస్యకు జవాబు కాదు, ఇప్పుడే దేవుడు సమాధానం ఇస్తున్నాడు. తర్వాత నీ జవాబు వస్తుంది. నీ అప్పుల తర్వాత దేవుడు తీర్చబోతున్నాడు. నీకు ఉన్నటువంటి రోగం దేవుడు తర్వాత తీర్చబోతున్నాడు. మందుల ద్వారా వాడుకుంటున్నాడు దేవుడు తీరుస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే ఇమీడియట్గా నీకు రావాల్సింది తెలుసా? సమాధానము. సమాధానం తెలుసుకోవాలి. ఈ యొక్క ప్రదేశం వీళ్ళు వెళ్తున్నప్పుడు ప్రార్థనతో ఉన్నప్పుడు నీ యొక్క పని నీ సమస్యకు సమాధానంతో దేవుడిని పంపించబోతున్నాడు. ప్రార్థించాలి. ఇప్పటి వరకు చక్కని మాటలు మాట్లాడారు. తప్పకుండా దేవుని